హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ అఫీషియల్. ఈరోజు వీడియో ఏంటిదంటే బకరం లేకుండా కట్ వర్క్ ఈజీగా వస్తుందో చూద్దాం. ఫస్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. తర్వాత బ్లౌజ్ పెట్టుకొని సైజ్ బ్లౌజ్ పెట్టుకొని నెక్ కట్ చేసుకున్నాం. అంటే కొంతమంది ఏమో టేప్తోని బ్లౌజ్ తీసుకొని మళ్ళీ దాని మెజర్మెంట్ తీసుకుంటూ కట్ చేస్తారు. దానివల్ల టైం వేస్ట్ అవుతుంది అండ్ ఈజీగా అయిపోదు. ఇలా చేస్తే ఈజీగా అయిపోతుంది, టైం సేవ్ అవుతుంది. వీడియోలో చూపించినట్టుగా అలా మార్క్ చేసుకొని కట్ వర్క్ షేప్ తీసుకోవాలి. ఇంచు గ్యాప్తో తీసుకోవాలి. తర్వాత వీడియోలో చూపించినట్టుగా అలా కట్ చేసుకోవాలి. బకరం లేకుండా ఏం కాదు, మంచిగా వస్తుంది. చూడండి ఎలా వస్తుందో. డైరెక్ట్ లైనింగ్కే కట్ చేసుకోవచ్చు. తర్వాత మనం ఫ్రంట్ కట్ చేసుకున్నాం. క్రాస్ కటింగ్ కాబట్టి కొంతమంది స్ట్రైట్ వేస్తారు, కొంతమంది క్రాస్ వేస్తారు. నేనైతే క్రాస్ కట్ చేస్తున్నా. ఫ్రంట్కి అయితే ఇప్పుడు కట్ వర్క్ కట్ చేయట్లేదు, స్టిచ్ చేసేప్పుడైతే కట్ చేస్తా. అందుకే 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నా. అండ్ తర్వాత అలాగే షేపట్టలు కూడా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం మెయిన్ క్లాత్ తీసుకొని హ్యాండ్స్ కట్ చేసుకున్న క్లాత్ని మళ్ళీ దాని మీద వేసుకొని కట్ చేసుకోవాలి. కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంచిన దేనికి అనే తర్వాత చెప్తా. తర్వాత నెక్ కూడా అలానే కట్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్ ఫస్టే కట్ చేసుకోవద్దు, ఓన్లీ ఇట్లా షేప్ అట్లా గీసుకొని మొత్తం కట్ చేసుకోవాలి. తర్వాత షేప్ పట్టీలు అండ్ ఫ్రంట్ కూడా సేమ్ అలానే మెజర్మెంట్తో కట్ చేసుకోవాలి. నెక్స్ట్ అలా స్టిచ్ చేసుకోవడమే. చూడండి వీడియో చూపించినట్టుగా 2 పీసులు కట్ చేసుకొని ఫస్ట్ మెయిన్ క్లాత్ కిందంగా ఉండాలి, లైనింగ్ పైనంగా ఉండి వీడియో చూపించినట్టుగా అలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ దాన్ని కట్ చేసుకొని క్లాత్ మొత్తం అలా కట్ చేసుకోవాలి. తర్వాత కట్స్ పెట్టుకొని ఉల్టా తీసుకోవాలి. దాన్ని మొత్తం ఉల్టా తీసి దాని మీద మళ్ళీ ఒక స్టిచ్ వేయాలి. చూడండి ఎలా వస్తుందో, నీట్గా వస్తుంది. క్యాన్వాస్ లేకున్నా కానీ అలా చేసుకోవచ్చు. సేమ్ 2 పీసెస్ అలాగే కట్ చేసుకోవాలి. తర్వాత మనం ఇందాక చెప్పాను కదా క్లాత్ కొంచెం ఉంచానని, అది మనం బ్యాక్ సైడ్ వేసుకోవడానికి ఇలా దానికి లైనింగ్ వేసి చుట్టూ దాన్ని స్టిచ్ చేసుకుంటూ రావాలి. తర్వాత మనం బ్యాక్ పార్ట్స్ ఉన్నాయి కదా, అవి 2 దీనికి యాడ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. వీడియో చూపించినట్టుగా అలా చేసుకోవాలి. నార్మల్ క్లాత్ వేసి కూడా బాగుంటుంది కానీ అంత లుక్ ఉండదు. ఇదైతే కొంచెం లుక్ వస్తుంది బ్యాక్ సైడ్, అందుకే పట్టు క్లాత్ పెట్టాను. చూడండి అలా మొత్తం స్టిచ్ చేసుకొని తర్వాత హిప్ బెల్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ కూడా సేమ్ దానిలాగానే ఇందాక చెప్పాను కదా, ఇప్పుడు కట్ చేసుకొని దాన్ని ఉల్టా తిప్పుకొని మొత్తం మళ్ళీ దాని మీద స్టిచ్ చేసుకోవడమే. చూడండి ఎలా వచ్చిందో. సేమ్ మొత్తం అన్ని ఫ్రంట్ అలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి, డాట్స్ వేసుకోవాలి. అండ్ షేప్ పట్టీలు కొంతమంది 2 జాయిన్ చేసి ఒకటేసారి ఫ్రంట్కి యాడ్ చేస్తారు. అలా కాకుండా వీడియోలో చూపించినట్టుగా చేసుకోండి, ఈజీగా వస్తుంది. ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది. ఫస్ట్ మెయిన్ క్లాత్ పైనంగా ఉండి లైనింగ్ కిందంగా వేసుకుంటే అట్లా వస్తుంది. చూడండి ఎట్లా వస్తుందో, నీట్గా ఉంటుంది. సేమ్ 2 ఫ్రంట్స్ అలానే కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని మొత్తం స్టిచ్ చేసుకోవాలి. తర్వాత దాన్ని మొత్తం ఫోల్డ్ చేసుకొని బ్యాక్ ఫ్రంట్ ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఆ ఫోల్డింగ్ నుంచి తీస్తే చూడండి ఎలా వచ్చిందో, నీట్గా వస్తుంది. చూడండి బ్యాక్ సైడ్ ఎలా ఉందో. దాని మీద మళ్ళీ స్టిచ్ వేసుకుంటూ రావాలి. స్టిఫ్గా ఉంటుంది, అంటే మెయిన్ క్లాత్ ఇట్లా పైకి లేకుండా ఉంటుంది. సేమ్ ఇప్పుడు ఆ 2 బ్యాక్ పార్ట్కి జాయిన్ చేసుకోవాలి. తర్వాత హ్యాండ్స్కి అయితే నేను స్కాలప్ పెట్టలేదు, ఎందుకంటే హాఫ్ హ్యాండ్స్ కదా అంత లుక్ ఉండదు. ఫుల్ హ్యాండ్స్ అయితే పెట్టుకోవచ్చు. హాఫ్ హ్యాండ్స్ కాబట్టి ఇట్లా ఫోల్డింగ్ అయిపోతుంది కట్ వర్క్ చేస్తే. అలా చేసుకొని బ్లౌజ్కి యాడ్ చేసుకోవడమే, అంతే ఈజీగా అయిపోతుంది. చూడండి
ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు కూడా క్యాన్వాస్ లేకుండా స్టిచ్ చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. చూడండి ఎలా వచ్చిందో. చూడండి ఎంత నీట్గా వచ్చిందో బ్లౌజు. ఫినిషింగ్ కూడా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. బ్యాక్ సైడ్ కూడా నాట్స్ పెట్టుకోవాలి, లేదంటే షోల్డర్ దగ్గర జారిపోతుంది. కట్ వర్క్ కదా, కొంచెం స్టిఫ్గా ఉండదు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరికైనా బ్లౌజు కటింగ్ పూర్తి వీడియో కావాలంటే చెప్పండి, చేస్తా. మెజర్మెంట్తో సహా చేస్తాను నెక్స్ట్ వీడియోలో. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.